హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అయితే ఒక శుభవార్త అయితే మనం అయితే చెప్పుకోవచ్చు అండి. సో ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి వస్తుందా అనేది చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారండి. దానికోసం అయితే ఈరోజు అయితే మన ఈ వీడియోలో అయితే చర్చించుకుందామండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ముఖ్యంగా వచ్చేసి మన రైతు భరోసా వచ్చేసి ఎప్పటి నుంచి వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. సో ప్రభుత్వం అయితే హామీలు ఇస్తుంది కానీ హామీల ప్రకారం అయితే ఇప్పటిదాకా అయితే రైతు భరోసా ఇవ్వలేదు. సో మనకు డిసెంబర్లో ఎలక్షన్ ఉన్నాయనేసి అప్పుడైతే రైతు భరోసా ఆపివేయడం జరిగింది కదా. సో దాని తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత రైతు భరోసా ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో దాని తర్వాత అయితే మనకు జనవరి 26 తేదీన అయితే రైతు భరోసా ఇస్తామన్నట్టుగా చెప్పారు. సో అలాగే ఈ మళ్ళీ ఏం చెప్పారంటే మున్సిపల్ ఎలక్షన్ తర్వాత అయితే ఇస్తామన్నట్టుగా చెప్పారు. సో మున్సిపల్ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి కానీ ఇప్పటిదాకా రైతు భరోసా అనేది ఇవ్వలేదని చాలామంది రైతులు అయితే మండిపడుతున్నారండి. సో దీని గురించి అయితే మనకైతే మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా రాలేదు కదా. సో మరొక కొత్తగా ఏం చెప్తున్నారంటే, సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రైతు భరోసా ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో ప్రజలైతే ఇప్పటిదాకా అయితే వేచి చూసి సో నిజంగానే వస్తాయా అన్నట్టుగా అయితే చాలామంది అనుకోవడం జరుగుతుంది. సో యాసంగికి ఆపివేసినా సరే వానాకాలం రైతు భరోసా వస్తాయన్నట్టుగా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఏ ఆలోచన చేస్తుందంటే వానాకాలం పంట పెట్టుబడి అలాగే యాసంగి అంటే పెట్టుబడి రెండు కలిపి 12,000 రూపాయలు జమ చేస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. కానీ ఇది మనకు క్యాబినెట్ మీటింగు 23వ తారీఖు అయితే ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్తుందండి. సో ఈ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని మనకు స్కీమ్స్ ఉన్నాయి కదా, వాటిని కొన్ని అనౌన్స్మెంట్ చేసి అలాగే ఎవరికి అంటే ఏ స్కీమ్కి ఎంత బడ్జెట్ కేటాయించాలనేది ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుందండి. సో మొత్తానికైతే మీకు రైతు భరోసా వస్తున్నాయా రావట్లేదా అయితే కింద కామెంట్స్ రూపంలో తెలపండి. సో మనకైతే మొత్తానికైతే ఈ నెల 24వ తారీఖు నుంచి అయితే రైతు భరోసా రావచ్చని మనమైతే అనుకుంటున్నామండి. మొత్తానికైతే వేచి చూస్తాం. అలాగే ఫ్రెండ్స్, మీకు మన ఛానల్ గల నచ్చినట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.